కోడ్ హలో అందరికీ. సో ఈ పైప్ ఏంటి అని చూస్తున్నారు కదా. సో ఈ పైప్తో మనం నెక్ పీస్ అయితే చేసేసుకున్నాము. సో దానికోసం ఇలాంటి ఒక పైప్ తీసుకోండి. ఇలాంటి పైప్ లేదా మీ దగ్గర ఏదైనా పాడైన ఛార్జర్ ఉంటుంది కదా, సో అదైనా తీసుకోవచ్చు. సో దానికి నేను ఈ బ్లాక్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సో మీరు ఏదైనా కలర్ కూడా తీసుకోవచ్చు. సో నేనైతే బ్లాక్ చూస్ చేసుకున్నాను. సో ఈ బ్లాక్ థ్రెడ్ని ఒక 50 టైమ్స్ 50 లైన్స్ అలా తీసుకోండి. ఆ తర్వాత ఇలా మీ దగ్గర జంప్ ఉంటాయి కదా, సో పాడైపోయిన సెట్స్వి అవి ఉంటాయి కాబట్టి అవి తీసేసుకోండి. వాటిని ఇలా హోల్డ్ చేసి వాటికి జాయిన్ చేసేసుకోండి. ఆ తర్వాత అందులో నుంచి ఈ బ్లాక్ సిల్క్ థ్రెడ్ని మొత్తం ఆ పైప్ మొత్తం చుట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా మొత్తం ఈ పైప్కి మొత్తం చుట్టేసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న థ్రెడ్ అయితే అయిపోయింది కాబట్టి మళ్ళీ 50 లైన్స్ అలా తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి జాయిన్ చేసుకొని చుట్టేసేయండి. సో మొత్తం ఎండ్ వరకు కూడా ఇలానే చేసేయండి. ఇలా పైప్ మొత్తం కూడా ఈ థ్రెడ్ని చుట్టేసుకోండి. సో ఇలా థ్రెడ్ మొత్తం చుట్టేసిన తర్వాత నా దగ్గర అయితే ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి, పాత సెట్వే. సో ఇక్కడ యూజ్ చేసేటి అన్నీ కూడా పాతవే, పాత సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాను. సో ఇలా హ్యాంగింగ్ అయితే పెట్టేశాను. దీనికి ఇలా పెండెంట్ ఒకటి యాడ్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఇది ఒకటి ఉండే పెండెంట్, సో దాన్ని నేను ఇలా సెట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈజీగా ఇలా మనకి నెక్ పీస్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలానే కాకుండా దీనికి మనం ఏదైనా ఇంకా ఏదైనా క్రియేటివిటీ చేయాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. అక్కడెక్కడ కుందన్స్ పెట్టుకోవడం కానీ, ఇదిగో చూడండి ఇంకోటి కూడా చేశాను, ఇలా కుందన్స్ పెట్టుకోవడం కానీ, దీనికే మనం పెండెంట్ కూడా పెట్టుకోవచ్చు. అలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో మనమైనా పెట్టుకోవచ్చు, పిల్లలకైనా యూజ్ చేయొచ్చు. పిల్లలు ఏంటంటే ఎక్కడైనా పోగొడతారు ఏమైనా అనుకుంటాం కాబట్టి, సో ఇలా అయితే ఈజీగా కలర్స్తో చేసుకోవచ్చు. వాళ్ళ డ్రెస్సింగ్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో అలా థ్రెడ్ తీసుకొని చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇలాంటి పైప్ కానీ ఛార్జర్స్ ఉంటాయి కదా పాడైనవి, వాటితో అయినా కానీ ఇలా చేసేసుకోవచ్చు. సో చూడండి, నేను నా నెక్ కూడా పెట్టుకొని చూపిస్తున్నాను. సో నిజంగా బాగుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. సో ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్.